చేయకండి సరిపోతుంది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాధిక గారు రాస్తున్నారు గుంటూరు నుంచి. ఆది పుష్కరాలు ముఖ్యమా, అంత్య పుష్కరాలు ముఖ్యమా తెలియచేయండి అని కోరుతున్నారండి. ముఖ్యమా అముఖ్యమా అన్న ప్రశ్నే ఉదయించదు. పుష్కరం పుష్కరమే. అందులోనూ ప్రవేశించే ముందు చేయటం ప్రధానం. ఆయన వచ్చాడు, మనం వెళదాం. ఆయన పోతున్నాడు, సాగనంపుదాం. రెండు ప్రధానమే. కానీ ఆది పుష్కరములో స్నానం చేసినందువల్ల కలిగే ఫలితం చాలా విశేషం. మరొక విషయం, అంత్య పుష్కరం అనేది న్యాయంగా ఒక్క గోదావరికే ఉంది, మరి దేనికి లేదు. దీన్ని ఆధారం చేసుకొని వేరే వారు ప్రతి నదికి అంత్య పుష్కరాలు చెప్పేస్తున్నారు, అలా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక్క గోదావరి మాత్రమే అలాంటి వరాన్ని పొందింది. అలా వరం మనకిచ్చారు. ఈ నదికే ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అంటారు. ఇక్కడ మరొక రహస్యం ఉంది. బహుశా చాలామంది చెప్పి ఉండరు, చెప్పరు. తెలియకపోవచ్చు, అనము, తెలిసి ఉండొచ్చు, సందర్భపడి చెప్పకపోవచ్చు. ఈ పుష్కరాలలో అమావాస్య వస్తే చాలా విశేషమైన దినం. పుష్కరాలలో వచ్చిన అమావాస్య నాడు నదీ స్నానం చేస్తే అనంత కోటి ఫలితం. ఒక్కోటి కాదు, అనంత కోటి ఫలితం. ఇక్కడ మరొక రహస్యం కూడా ఉంది. పుష్కరాలలో అమావాస్య రాలేదు, అథవా వచ్చినది, మనం అప్పుడు చేయలేదు, వెళ్ళలేదు, ఏదో కారణాలు ఉంటాయి. పుష్కరాలు వెళ్ళిపోయిన తరువాత వచ్చే మొదటి అమావాస్య నాడు ఆ నదిలో స్నానం చేస్తే శతపుష్కర స్నాన ఫలితం వస్తుంది. చాలామందికి ఈ రహస్యం తెలియదు, బహుశా తెలిసి ఉన్నా చెప్పరు. స్కాంద పురాణంలో సాక్షాత్తు శంకరుడే పార్వతితో చెప్పాడు, యదా యదా అమావాస్య పుష్కరార్థం చరేతియది తస్యాం తస్యాం తథా స్నానం అనంత కోటి గుణదం యది వాస్యాత్ తదభావ. ఒకవేళ అప్పుడు శక్తి లేదు వీడికి అంటే పుష్కర అనంతరం యాహి అనంతభావిని అనంతరభావిని యాచ అమావాస్య తథా భవేత్ తస్యాం తస్యాం తథా స్నానం శతపుష్కర సంఫలదం. పుష్కరాలు వెళ్ళిన తరువాత వచ్చే మొదటి అమావాస్య నాడు ఆ నదిలో స్నానం చేస్తే శతపుష్కర స్నాన ఫలితం లభిస్తుంది. స్కాంద పురాణ వాక్యం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పుష్కరాలు చేయండి, అయిన తర్వాత చేయండి. మన నదే కదా, మన తల్లే. ఎప్పుడు వెళ్ళినా ఆనందంగా ఒడిలోకి తీసుకుంటుంది, మనం అల్లారు ముద్దుగా చూస్తుంది, ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఫలితం మనకొస్తుంది అని కాకుండా అమ్మ సంతోషిస్తుంది. అమ్మ పిలిచింది, అమ్మ దగ్గరికి వెళుతున్నాం, అమ్మ సంతోషించింది. మన సంతోషం కంటే ఇదిలో సంతోషం ప్రధానం. దాన్ని మనసులో పెట్టుకొని ఆచరించండి. అమ్మ ఇచ్చే ఫలితాన్ని తీసుకోండి.